డాగ్ మొబైల్ స్పా అండి. అంటే మనకి ఇంటి దగ్గరే ఒక పెద్ద వ్యాన్ అండి. వ్యాన్ తీసుకొచ్చి దాంట్లోని క్లీన్ చేస్తారనమాట. మన ఇంట్లో పెంచుకునే డాగ్స్ ఉంటాయి కదా, కుక్కలు, వాటికి ఇంట్లోనే ఇంటి దగ్గరే ఇంటి ముందరనమాట ఆ వ్యాన్ తీసుకొచ్చి, అంటే మనం ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. తీసుకొని ఏ రోజు వస్తారు అనేసి అని వాళ్ళు చెప్తారనమాట. ఆ రోజు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి మన ఇంటి ఎదురుగే మన కుక్కకి బాగా కాళ్ళకు ఉండే నెయిల్స్ కట్ చేస్తుంది. చూడండి, నెయిల్స్ కట్ చేస్తారు. తర్వాత కాసేపు అయ్యాక నెయిల్స్ అన్నీ క్లీనప్ చేసేసాక, నెయిల్స్ కట్ చేశాక చెవులంతా కూడా ఐ థింక్ సమ్ వెట్ టిష్యూస్ తీసుకొని బాగా లోపలంతా క్లీన్ చేసిందనమాట. చూడండి. తర్వాత కాళ్ళకి ఆ పాస్ ఉంటాయి కదండి, అంటే పంజా అంటాము, అవి కూడా బాగా మర్దన చేసిందండి. సాఫ్ట్గా ఉంటాయి కదా, అవన్నీ కూడా బాగా మర్దన చేసింది ఆవిడ. ఇంకో విషయం ఏంటంటే, నేను యాజ్ ఇట్ ఈజ్గా ఎలాగ రికార్డ్ అయిందో అలాగే పోస్ట్ చేసేస్తున్నానండి. ఎడిట్ ఏమీ చేసేటప్పుడు ఎక్కడా కట్ చేయలేదండి వీడియోని. ఏ విధంగా రికార్డ్ చేశామో ఆ విధంగానే షేర్ చేస్తున్నాను. ఏంటంటే స్పీడ్ మోడ్లో పెట్టానన్నమాట. అంటే స్పీడ్గా పనులు అవుతే ఎలాగవుతాయి స్పీడ్ మోడ్లోని, ఆ విధంగా చేశానన్నమాట. అందువల్ల 7-8 మినిట్స్ వచ్చింది, లేకపోతే 15-20 మినిట్స్ ఉందండి వీడియో అంతాను. ఓకే. తర్వాత చెవులంతా క్లీన్ అయిపోయాక అక్కడ దానికి ఉండే బెల్ట్ తీసేసి దాన్ని బాత్ టబ్ అండి, అదిగో అక్కడ పెట్టింది కదా బాత్ టబ్ అనమాట, దాంట్లో పెట్టి దానికి బాగా స్నానం చేయించిందనమాట. హాట్ వాటర్తోని స్నానం చేయించిందనమాట. బాగా లిక్విడ్ సోప్ వేసి బాగా దానికి ఒళ్ళు రుద్దేస్తుందనమాట. డాగు కూడా కొత్త కదండి, ఆ కొత్త ఫేస్ కనిపిస్తుంటే కంగారు పడిపోతుంది అది కూడాను. అంటే ఆవిడెవరో వేరే పర్సన్ కదా, డాగ్ ఓనర్స్ కాదనమాట. వేరే పర్సన్ అలా చేస్తుందేమో, ఏం చేసేస్తుందో అని కంగారు పడిపోతుంది డాగు. ఇదేమి మా డాగ్ కాదండి, మా ఎదురింటోళ్ళది. వాళ్ళు దానికి మొబైల్ అపాయింట్మెంట్ తీసుకొని మొబైల్ స్పా తీసుకున్నప్పుడు వచ్చారు కదా, ఓ ఇలా కూడా ఉంటాయా అని అనిపించింది అనమాట. డాగులకి స్నానం చేయించడం, ఇంటికి కూడా వచ్చి స్నానం చేయిస్తారా అని భలే వండర్ వేసింది అనమాట. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇలాగ రికార్డ్ చేసి షేర్ చేస్తున్నాను, అందరికీ చూపిస్తే ఓ అందరికీ తెలుస్తుంది. చాలామందికి తెలవకపోవచ్చు కదండి ఇలాంటివి ఉంటాయి అని, అందువల్ల షేర్ చేస్తున్నాను అనమాట అందరికీ తెలవడం కోసం. ఫేస్ రుద్దేటప్పుడు మాత్రం మళ్ళీ చెవులోకి నీళ్ళు వెళ్ళిపోకుండా దానికి ఏదో కట్టిందండి చెవులు చుట్టూరాను. ఇదిగోండి ఒక రెడ్ క్లాత్ చుట్టిందనమాట డాగ్కి.
స్నానం అంతా అయిపోయాక దానికి మళ్ళీ అంతా బ్లో చేసేసిందండి. ఆ తడంతా ఆరిపోయేలాగా వాము ఎయిర్‌తోని అది హెయిర్ డ్రైయర్ లాంటిదనమాట. అలా ఉంది. దాంతోని డ్రై చేసేసిందనమాట బాడీ అంతా. డాగ్ బాడీ అంతా క్లీన్ చే డ్రై చేసేసింది. ఫైనల్‌గా దానికి స్నానం చేయించడం అయిపోయిందండి. తర్వాత ఆవిడ తన దగ్గరున్న ఒక బ్లూ కలరు కర్చీఫ్ ఇట్లా ఫోల్డ్ చేసి కాలర్ లాగా కట్టి ఓనర్‌కి హ్యాండ్ ఓవర్ చేసేసింది డాగ్‌ని.